ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హస్బెండ్ ఎవరైనా బయటికి వెళ్ళే ముందే ఇల్లు శుభ్రం చేసి ముగ్గేయమంటూ ఉంటారు. అయితే యాక్చువల్ రీజన్ చెప్పకుండా ఎన్ని చెప్పినా వాళ్ళు ఫాలో అవ్వరు కదా. సో దాని వెనకాల ఉన్న సైన్స్ కానీ లేకపోతే రీజన్స్ కానీ ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు. అయితే మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఆ జామెట్రికల్ డిజైన్స్ మనం ఏదో చుక్కలేసి కలుపుతాము, లేకపోతే డిజైన్స్ ముగ్గులు వాట్ ఎవర్, దానివల్ల ఏంటంటే సమ్ పీస్ ఆఫ్ మైండ్ అనేది డెవలప్ అవుతుంది, కామ్నెస్ అనేది క్రియేట్ అవుతుంది, ఫోకస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు వెళ్ళే పని నిర్విఘ్నంగా విజయం సాధిస్తారనమాట. ఫోకస్డ్గా ఉంటారు వర్క్ ప్లేస్లో, అది ఏ విషయమైనా కానివ్వండి. అదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే నీ స్టేట్ ఆఫ్ మైండ్ని నువ్వు వేసే డిజైన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. నీ పక్కన వాళ్ళకి నీ స్టేట్ ఆఫ్ మైండ్ మీ ఇంట్లో ఏంటి అని చెప్పగలుగుతారు. ముగ్గు విలువ అదనమాట. ఇంకొకటి నీకు ఎక్సర్సైజ్, నీ హెల్త్కి సంబంధించింది. స్ట్రెచ్ అవుతావు, కూర్చుంటావు, బెండ్ అవుతావు, అలా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా మీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయా? ఇదనమాట రీజన్. బయటికి వెళ్ళే ముందే నువ్వు ఆల్రెడీ స్వీప్ చేసి ముగ్గేస్తావు కాబట్టి క్రిమికీటకాలు ఏవి రావు. అలా రాకుండా బియ్య పిండితో వేయమని చెప్తారు. అందుకే దీన్ని కూడా భూత యజ్ఞ అని అంటూ ఉంటారు. అంటే వేరే క్రిమికీటకాలకు కూడా నువ్వు సహాయం చేస్తున్నట్టు, వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నట్టు. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంత ముగ్గానంటే నువ్వు ఇంటి యజమాని బయటికి వెళ్ళే ముందే నువ్వు ముగ్గానంటే నువ్వు ముందులేస్తావు. అంటే ఎర్లీ మార్నింగ్, వేకింగ్ ఎర్లీ అప్ ఇన్ ద మార్నింగ్ మంచి అలవాటు డెవలప్ అవుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఇంటి యజమాని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బయటికి వెళ్ళే ముందే ఇల్లు శుభ్రం చేసుకొని ముగ్గు వేయాలి అనే దాని వెనకాలన్న ఆంతర్యం ఇది. తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఫాలో అయిపోండి. ఏ డౌట్స్ ఉండవు. రీజన్స్ చెప్పకుండా ఫాలో అవ్వమంటే ఎవరు ఫాలో అవ్వరు. రీజన్స్ తెలుసుకున్నారు కదా, ప్లీజ్ డూ ఫాలో. ఇలాంటి కంటెంట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అల్లు పెరిగని బాటసారి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.